సంక్రాంతి కానుకగా చంద్రబాబు నాయుడు రేషన్లో మాకు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఇచ్చారో ఇది నేను మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే ఇప్పుడు వరకు 2 years కంప్లీట్ అయింది కదా సంక్రాంతి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ప్రతి సంవత్సరం అనౌన్స్ చేస్తున్నారు సంక్రాంతి కానుక కింద పలానా వస్తువులు ఇస్తున్నాము అనేసి. ఇప్పుడు ఆ వస్తువులు ఏంటి, అవి ఇచ్చారా లేదా, ఎంతవరకు అది నిజము, చాలామంది చాలా వీడియోలు వాటి గురించి చేశారు. సో అవైతే వైరల్ అయ్యాయి. సో మనం ఇప్పుడు చూద్దాం ఏమేమి ఇచ్చారో ఏమేమి ఇవ్వలేదో మాకు. ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇస్తా అన్న వస్తువులు వచ్చేసి బెల్లము, చక్కెర, గోధుమ పిండి, రాగులు, జొన్నలు, ఇలా ఇంకా కొంచెం అమౌంట్. సో ఇలా ఇన్ని రకాలుగా ఇస్తారు. ఇంకా గోల్డ్ కాయిన్, కొన్ని ఛానళ్ళల్లో అయితే గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ కూడా ఇస్తున్నారు సంక్రాంతి కానుక అని. ఎందుకు మనం సంక్రాంతి కానుకనే హైప్ చేస్తామంటే, ఆంధ్రాలో ఖచ్చితంగా పెద్ద ఫెస్టివల్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి మాత్రమే. తెలంగాణ అంటే బోనాలు, బతుకమ్మ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి పండుగ అంత పెద్దది మొదలవుతుంది. ఇంకా కొత్త పంట వస్తుంది కాబట్టి సంక్రాంతిని చాలా ఘనంగా చేసుకుంటారు. పండుగకు ప్రజలందరికీ ఏదో ఒకటి ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. సో అయితే ఏమైందంటే మేము రేషన్కి వెళ్ళాము, వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూడండి. బియ్యం నేను యాక్చువల్గా చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూశాను. నిజంగానే మనకు చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు కదా అవన్నీ ఇస్తారు అనేసి. అయితే ఉన్నాయన్నమాట, కానీ మేమే తీసుకోలేదు. ఏమైందంటే ఇవి చూడండి, ఇది రేషన్ బియ్యమే. 1-2 సార్లు చూపిస్తున్నాను. మళ్ళీ ఇంట్లో బియ్యమే రేషన్ బియ్యం అని చూపిస్తున్నారు అనుకోండి, ఇంకో రేషన్ బియ్యం కాబట్టి చేతులకు వెనకాల అంతా అది అంటుకుంటుంది చూడండి. మామూలుగా మనం కొన్న బియ్యంకి అయితే అలాంటివన్నీ ఉండవు, డస్ట్ అంతా అంటుతుంది. సో వీటిపై ఏమైందంటే అది చెప్తాను. ఇక చూడండి, పైన యాక్చువల్గా వాటర్ పోసాను అనమాట, బియ్యము తేలుతున్నాయి. ఫస్ట్ నాకు తెలియక ఇవేమో ప్లాస్టిక్ బియ్యం లాగా ఉన్నాయే అనుకుంటున్నాను. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే, వేరే ఒక వీడియోలో చెప్పారు ఇవి ఏవో ప్రోటీన్ బియ్యం కలుపుతారంట రేషన్ బియ్యంలో, గవర్నమెంట్ మనకు ఇది ఉండాలని. అయితే ఇవి తొందరగా ఉబ్బిపోయాయి అనమాట వాటర్లో పడగానే. అన్నీ లేవు, కొన్ని ఒక 20-30 బియ్యం అలా వచ్చినాయి. అవి పట్టుకున్నా కానీ కొంచెం గట్టిగా అనిపించింది. సో సర్లే అని వాటర్, ఒకవేళ వాటిని వంపినా కానీ అవి కూడా వాటర్లోనే వెళ్ళిపోతాయి కదా. సో అప్పుడు లాభం ఏముంది అవి ఉండడం వల్ల అనిపించింది నాకైతే. అలా అని మనము బియ్యం జల్లిబట్టి బియ్యం ఏమంటారు వాటర్ జల్లిబట్టి వేస్తే మురికంత అలానే వాటర్లో ఉండిపోతుంది. సో అలా అని మనము ఎన్ని బియ్యం అని పట్టుకోగలుగుతాం చెప్పండి. సో అలా బియ్యం అయితే అన్ని కింద పడిపోతున్నాయి. సో ఇలా ప్రోటీన్ బియ్యం సపరేట్గా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. దీంట్లో వేసి ఇవ్వడం వల్ల లాభం అయితే లేదు అస్సలు నాకు. వాటర్తో పాటు తేలుతాయి కాబట్టి వాటర్ మనము వంపేటప్పుడు అవి కూడా వెళ్ళిపోతున్నాయి. నిజంగా వేస్ట్ అసలు. ఈ ప్రోటీన్ బియ్యం సపరేట్గా కావాలంటే మనకు ఒక కవర్లో అయినా ప్యాక్ చేసి ఇవ్వాలనుకుంటే. బట్ ఇలా ఇస్తే మాత్రం ఉపయోగం లేకుండా అయిపోతుంది. అయితే సంక్రాంతి కానుక గురించి మాట్లాడితే ఏమైందంటే, రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగామన్నమాట. ఏమన్నారంటే వాళ్ళు సంక్రాంతి కానుక అయితే ఏమున్నాయి, మామూలుగా అయితే గోధుమ పిండి, బెల్లము, ఇంకా జొన్నలు, రాగులు ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చెప్పారంటే గోధుమ పిండి ఇంకా చక్కెర ఇస్తున్నాము అని అన్నారనమాట. అయితే ఇంకేం అవన్నీ తీసుకోవచ్చులే అనేసి మేము అనుకున్నాము. తర్వాత అర్థమైంది ఏంటంటే ఇవైతే ఫ్రీగా ఇవ్వము, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అనేసి అన్నారు. ఇంకా నీ దగ్గర అయితే ఇంకొకటి వాళ్ళు చెప్పారు కదా 20 రూపాయలకి కేజీ గోధుమ పిండి ఇస్తున్నారు నాణ్యమైంది అని. మాకైతే అట్లా ఏం అనిపించలేదు, మేబీ అయిండొచ్చు. బట్ మాకైతే తీసుకోబుద్ధి అవ్వలేదు ఇంకా. సో తీసుకోలేదు అనమాట. వాళ్ళు మామూలుగా సంక్రాంతి కానుక ఫ్రీగా ఇస్తారనుకున్నాం కదా, కానీ వాళ్ళు అమౌంట్ పే చేసి తీసుకోవాలన్నారు. సో కానుక అయితే ఏమీ లేదు. సో హోప్స్ పెట్టుకొని రేషన్ షాప్కి వెళ్ళేసి ఫ్రీగా ఇస్తారని ఆంధ్రప్రదేశ్లో అనుకోండి. వీడియోలోనైతే చూసి అస్సలు నమ్మకండి. అనౌన్స్ చేశారేమో కానీ రియల్గా అయితే ఏమీ ఇవ్వలేదు మాకు. ఫీలింగ్ సాడ్ అని ఏం కాదులేండి, ఆల్రెడీ తెలిసిందే ఇవ్వరు అనేసి. అన్నీ ఒకప్పుడైతే ఇచ్చేవాళ్ళంట నిజంగానే. అప్పుడు నేనైతే ఇక్కడ లేని, నాకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యాకైతే ఎప్పుడు కూడా ఏమి రాలేదు. సో సంక్రాంతి కానుక కింద ఆంధ్రాలో రేషన్లో ఏమి ఇస్తారని. తెలంగాణలో అయితే బతుకమ్మ వస్తే అట్లీస్ట్ చీరలైనా ఇస్తారు. సో ఇక్కడ ఏ ఫెస్టివల్కి ఏమి ఇస్తారో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి.